నిమేష మాత్రేణ చ తజ్యోతి అరంతరధీయత. రెప్పపాటు కాలంలో అంతర్ధానమైపోయింది ఆ జ్యోతిపుంజం. ద్రోణుడు బ్రహ్మలోకానికి చేరగా దృష్టద్యుమ్నుడు మోహితుడైపోయాడు. దేవతలందరూ ఆనందించారు, పెద్దగా హర్షనాధ్వాలు చేశారు. యోగముక్తుడైన ఆ మహాత్ముడు పరమగతికి వెళుతుంటే నేను, అర్జునుడు, కృపాచార్యుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు మాత్రమే చూడగలిగాం. మిగిలిన వారు చూడలేకపోయారు. ఆ బ్రహ్మలోకం మహత్తరమైంది, దివ్యమైనది. అది దైవరహస్యంతో ఉన్నది, ఉత్కృష్టమైనది, పరమగతి అయి ఉంది. ద్రోణుడు యోగాన్ని ఆశ్రయించి ఉత్తమ మహర్షులతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అజ్ఞానులైనటువంటి మానవులు ఆ దృశ్యాన్ని చూడలేరు. బాణపు దెబ్బలతో ఆయన శరీరం తీవ్రమైన గాయాల పాలైంది. ఆయన ఆయుధాలన్నీ వదిలేశాడు. ఆయన శరీరం నుంచి రక్తం కారుతుంది. సకల ప్రాణులు చేదరించుకుంటూ ఉండగా దృష్టద్యుమ్నుడు ఆయన శరీరాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ప్రాణం పోయి ఏమీ పలుకని ఆ ద్రోణ శిరస్సును పట్టుకొని కత్తితో ఖండించాడు. ద్రోణుడు పడిపోయాడు. అందుకు దృష్టద్యుమ్నుడు ఎంతో సంతోషించి కత్తిని తిప్పుతూ యుద్ధభూమిలో పెద్దగా సింహనాదం చేశాడు. ద్రోణుడి శరీరం శ్యామల వర్ణంలో ఉంటుంది. ఆయన వయస్సు అప్పటికి 85. ఆయన శిరోజాలం తెల్లబడి ఉన్నాయి. ఓ రాజా, అటువంటి ఆయన నీకోసం 16 ఏళ్ల వాడిగా యుద్ధభూమిలో సంచరించాడు. శత్రువులతో యుద్ధం చేశాడు. దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపే సమయంలో అర్జునుడు, ఓ ద్రుపద కుమారా, ఆచార్యుని సజీవంగా తీసుకొనిరా అని అరిచాడు. ఇతర సైనికులు కూడా ఆ సమయంలో చంపకు చంపకు అని కేకలు వేశారు. అర్జునుడు అరుస్తూ ఆయన దగ్గరకు పరిగెత్తుతూ వస్తున్నాడు. రాజులందరూ కేకలు పెట్టి వారిస్తున్నారు. అయినా దృష్టద్యుమ్నుడు వినలేదు. ద్రోణుని రథాసనం మీదనే చంపేశాడు. తేరిపార చూడలేని ద్రోణుడి శరీరం రక్తం ఓడుతూ సూర్యుడు అస్తమిస్తున్నాడా అనే విధంగా రథం నుంచి భూమి మీద పడిపోయింది. ఈ విధంగా మరణించిన ఆయనను యుద్ధభూమిలో సైనికులందరూ చూశారు. దృష్టద్యుమ్నుడు ద్రోణుడి శిరస్సును నీ వారి ఎదుట విసిరేశాడు. ద్రోణుడి శిరస్సును చూసిన నీ పక్షం వారు పారిపోవాలని అన్ని దిక్కులకు పరిగెత్తారు. ఓ మహారాజా, ద్రోణుడు ఆకాశానికి వెళ్ళి నక్షత్ర పతనంలోకి ప్రవేశించాడు. నేను వేదవ్యాసుడు అనుగ్రహం వల్ల ద్రోణుడి మరణం గతిని చూడగలిగాను. ఆ సమయంలో పొగ లేకుండా మండిపోతున్న ఉల్కలాగా ఆకాశాన్ని ఆక్రమించి వెళుతున్నటువంటి ఆ మహా తేజస్సును చూశాను. ద్రోణుడు మరణించటం వల్ల కౌరవులు నిరుత్సాహులైపోయారు. వారిని పాండవ సుంజయ వీరులు తరిమి కొట్టారు. అందువల్ల మీ సైన్యం అంతా చెల్లాచెదురైపోయింది. ద్రోణుడు నేలకూలగానే నీ వారు నిర్జీవులైపోయారు. మరికొందరు బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితో సమానంగా అయిపోయారు. ఇలా ఇహంలో పరాజయం పాలైన నీ పక్షం వారు పరలోక విషయంలో కూడా మహాభయాన్ని పొందారు. రెండిటికీ కూడా దూరమైపోయారు, ధైర్యాన్ని కోల్పోయారు. నీ పక్షంలోని రాజులు రణభూమిలో ద్రోణుడి శరీరం కోసం వెతికారు. కానీ వేల కొద్ది శవాలతో నిండి ఉన్నటువంటి యుద్ధభూమిలో ద్రోణుడి శరీరాన్ని కనుక్కోలేకపోయారు. అప్పుడు పాండవులు ఇహంలో జయాన్ని, పరంలో మహత్తరమైన కీర్తిని పొందారు. బాణ శంఖ ధ్వనులను పెద్దగా చేశారు. పెద్దగా సింహనాదాలను చేశాడు. అప్పుడు భీమ, దృష్టద్యుమ్నులు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. సేనల మధ్యలో నృత్యం చేశారు. భీముడు దృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు, ఓ దృష్టద్యుమ్న, కర్ణ దుర్యోధనులు కూడా యుద్ధంలో మరణించిన తర్వాత మళ్ళీ నేను నిన్ను కౌగిలించుకుంటాను అన్నాడు. తర్వాత భీముడు ఆనందంతో ఓ రాజా, అలా శత్రునాశనం కాగా పాండవులు జయాన్ని పొందారు, ఎంతో సంతోషించారు, ఎంతో సుఖించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 193వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ద్రోణుడు మరణించగా కౌరవులు శత్రువుల యొక్క శస్త్రాలతో దెబ్బల్ని తిన్నాడు.
తమ వైపున శ్రేష్ఠ వీరులు చనిపోవటాన్ని చూసి ఎంతో దుఃఖించాడు. సేనంతా కకావికలమైపోయింది. శత్రువులను చూసి నీ వారందరూ మాటిమాటికి వణికిపోయారు, కన్నీరు కార్చారు, భయపడసాగారు, దీనులైపోయారు, మతి తప్పిన వారైపోయారు, ఉత్సాహహీనులు అయ్యారు, పరాక్రమాన్ని కోల్పోయారు. పెద్దగా ఆర్తధ్వనులు చేస్తూ నీ పుత్రుణ్ణి చుట్టుముట్టారు. దుమ్ము కొట్టుకొని పోయి వణికిపోతూ 10 దిక్కులు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు, చాలా భయపడుతున్నారు. పూర్వం హిరణ్యాక్షుడు చనిపోయినప్పటికీ దైత్యులులాగా దీనులయ్యారు వాళ్ళు. ఇంతలో శకుని ద్రోణుడు మరణించాడు అని విని ఎంతో భయపడ్డాడు. అక్కడ తనకంటే ఎక్కువగా భయపడిన రతికుల్లో కలిసి వెంటనే పారిపోయాడు. కర్ణుడు, శల్యుడు కూడా భయపడ్డారు. ఆయన ఏం పారిపోయాడు, వీళ్ళు భయపడ్డారు. రథాలు, ఏనుగులు, గుర్రాలతో కూడిన సేనను ముందుంచుకొని రణరంగం నుంచి పారిపోయారు. ఇంకేదన్నా అవుతుంది అని చెప్పి ముందు పెట్టుకొని పరిగెత్తారు. ఉలూపి, దుర్యోధనుడు మొదలైన వారు కూడా యుద్ధరంగం నుండి వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో అశ్వత్థామ నీ వారికి ఎదురుగా వచ్చాడు. అప్పుడు అశ్వత్థామకు శిఖండి మొదలైన గణాలతో, ప్రభద్రుకులతో, పాంచాల కేకేయులతోనూ పెద్ద యుద్ధం జరిగింది. చాలా కోపిష్టి మహావీరుడు అశ్వత్థామ పాండవ సేనలను ఎన్నో విధాలుగా వధించాడు. యుద్ధ సంఘటన నుండి బయటపడ్డాడు. ఇంతలో కౌరవ సేన పారిపోతుంది. అది చూసి అశ్వత్థామ దుర్యోధనుడు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఎందుకు నీ సేనంతా భయపడుతుంది, ఎందుకు పారిపోతుంది? ఓ రాజా, పారిపోతున్నటువంటి నీ సేనను నువ్వు ఎందుకు ఆపటం లేదు? నువ్వు కూడా పూర్వంలాగా నెమ్మదిగా లేవు, బాగా కలత చెంది ఉన్నావు. ఏమైంది నీకు? కర్ణుడు మొదలైన వీరులు కూడా నిలబడడం లేదు, ఎందుకు? వారు కూడా ఎందుకు పారిపోతున్నారు? ఇంతకుముందు జరిగిన యుద్ధంలో కూడా నీ సేన ఇంతగా భయపడుతూ పారిపోలేదు. అసలు నీ సైన్యం క్షేమంగా ఉందా? ఓ మహారాజా, ఎవరైనా రధిక శ్రేష్ఠుడు మరణించాడా? అతడు మరణించడం వల్ల నీ సేనకు ఇలాంటి దుస్థితి కలిగిందా అని అడిగాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు ఆ చెడు వార్తను తన నోటితో చెప్పలేకపోయాడు. పగిలిన నౌకలాగా శోక సముద్రంలో మునిగి దుఃఖిస్తూ నీ పుత్రుడు రథం మీద ఉన్నటువంటి అశ్వత్థామను చూశాడు. తర్వాత దుర్యోధనుడు కృపాచార్యుడితో ఇలా అన్నాడు, ఓ ఆచార్య, మన సైన్యం అంతా ఎందుకు పారిపోతుందో మీరే ఈ అశ్వత్థామకు చెప్పండి అన్నాడు. అశ్వత్థామ యుద్ధం చేస్తున్నాడు, దాళ్లలో మునిగిపోయాడు. ఇక్కడ ఏం జరిగిందో ఈ దుమ్ము కొట్టుకొని ఎవరికి కనపడదు కదా, ఏమేమి జరిగిందో తెలియటంలే. తాను చెప్పలేకపోయాడు. కృపుడికి చెప్పాడు, ఆచార్య మీరే చెప్పండి. అప్పుడు కృపాచార్యుడు అశ్వత్థామకు ఇలా చెప్పాడు, నాయనా, ఇప్పుడు ద్రోణుడు యుద్ధంలో నువ్వు మరణించావని విని ఎంతో దుఃఖించి వెంటనే దివ్యాస్త్రాలను విడిచిపెట్టి ప్రాయోపవేశం చేశాడు. అప్పుడు అందరూ వద్దు వద్దు అని అరుస్తున్నా దృష్టద్యుమ్నుడు ఎడమ చేతితో ఆయన జుట్టు పట్టుకొని శిరస్సును ఖండించాడు. అన్ని వైపుల నుంచి అందరూ చంపవద్దు అని కేకలు పెట్టారు. అలాగే అర్జునుడు కూడా రథం దిగి ఆయన వైపు పరిగెత్తాడు. పెద్దగా అరుస్తూ చెయ్యి పైకెత్తి ఆచార్యుని సజీవంగా తీసుకొనిరా, చంపకు అని అరిచాడు. ఆ 2 వైపుల నుంచి కౌరవులు, అర్జునుడు నివారిస్తూ ఉన్నా కూడా, కేకలు పెడుతున్నా కూడా క్రూరుడైనటువంటి దృష్టద్యుమ్నుడు నీ తండ్రిని చంపేశాడు. ఎందుకంటే పూర్వం యొక్క పగ కదా, చిన్నప్పుడు పగ. అప్పుడు ఎంతో భయపడినటువంటి సైనికులంతా పారిపోయారు. అది చూసి
సైనికులకి కళ్ళు మూసుకొని పరిగెత్తారు. నీ తండ్రి మరణం వల్ల మేము కూడా నిరుత్సాహవంతులమైపోయాం మేము అన్నాడు. తన తండ్రి యుద్ధరంగంలో మరణించాడని విని అశ్వత్థామ కాలితో త్రొక్కిన త్రాచులాగా తీవ్రమైన కోపాన్ని వహించాడు. ఒకవేళ భయంకరమైన సర్పాన్ని కాలితో తొక్కితే చాలా కోపం వస్తుంది దానికి. ఏదో పొరపాటును తొక్కారు కదా, తొక్కటానికి కారణమేమనేది ఇదంతా యోచన చేయదు. తొక్కిన వాళ్ళని కరిచేయటమే, ఇంకంతే దాని కథ. వాళ్ళకు తెలియక తొక్కినా కరిచేయటమే, తెలిసి తొక్కినా కరిచేయటమే. అంత కోపంతో ఉండి అది పరిగెత్తుతుంది కూడా. అటువంటి త్రాచుపాము, కాలితో తొక్కినటువంటి త్రాచుపాములాగా తీవ్రమైన కోపాన్ని వహించాడు. అగ్ని జ్వలించినట్లుగా మండిపోయాడు. అరచేతిలో అరచేతిని పిసికాడు. పండ్లను పటపటాలాడించాడు. బుసుగుట్టే పాములాగా నిట్టూర్పులు విడిచాడు. అతడి కన్నులు ఎర్రగా అయిపోయాయి అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 194, 195 అధ్యాయాలు. మహారాజా, పాపాత్ముడైన దృష్టద్యుమ్నుడు తన తండ్రిని మోసంతో చంపాడని విని అశ్వత్థామ ఎంతో దుఃఖించాడు, ఎంతో కోపించాడు. ప్రళయకాలంలో ప్రాణులను చంపాలనుకునే యమధర్మరాజు శరీరం కోపంతో నిండిపోయినట్లుగా అశ్వత్థామ శరీరం కోపంతో నిండిపోయింది. వీళ్ళందరూ చేరుకొని చంపారు అని. ఎందుకు ఇంత కోపం నువ్వు పడుతున్నావు నాకు తెలియదు. అభిమన్యుని చంపేటప్పుడు లేదా నీకు? సరేలే, ఇప్పుడు అదే నీకు పడింది. ఇప్పుడు అశ్వత్థామ కన్నీటితో నిండినటువంటి కన్నులను మాటిమాటికే తుడుచుకున్నాడు. ఎట్లయినా తండ్రి కదా. కోపంతో నిట్టూర్పులు విడిచి దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నా తండ్రి ఆయుధాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు ఆయనను క్షుద్రులు సంహరించారు. ధర్మరాజు కపట ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. అతడి పాపపు పని చేశాడని నాకు ఇప్పుడే తెలిసింది. అదెంతో క్రూరమైనది, నీచమైనది. యుద్ధం చేసేవారికి జయమో అపజయమో తప్పకుండా ఈ రెండిటిలో ఏదో ఒకటి లభిస్తుంది. యుద్ధంలో వధించటం అనేది గొప్ప విషయమే. కానీ యుద్ధభూమిలో యుద్ధం చేస్తున్న వారికి న్యాయంగా కలిగే వధ ఎక్కువగా దుఃఖాన్ని కలిగించదు. ఈ యుద్ధ పద్ధతిని పండితులు అలా ఏర్పరిచారు. పాపం కొన్ని సందర్భాల్లో నీకు లేదు కదా, వీళ్ళకి మాత్రం ఉండాల. అదే మనం చేసే తప్పు. మనం కూడా అదే ఆచరించాలి ధర్మంగా. నువ్వు ధర్మనీతులు చెప్తున్నాడు ఇప్పుడు. ఆ ధర్మనీతులు నీకెందుకు లేదు? ఎంతమంది నువ్వు ఎట్లా చంపావో తెలుసా? ఇప్పుడేం చెప్తున్నావు, శభాష్, ఒప్పుకున్నా. కానీ ధర్మనీతులు చెప్పడానికి ఎవరైనా చెప్పగలరు. తప్పేముంది? ధర్మరాజు చేసిన తప్పేముంది? అశ్వత్థామ హతః కుంజర అన్నాడు, అంతే కదా. నిజంగా అశ్వత్థామ అనేటువంటి కుంజరం అంటే ఏనుగు అది ఉంది. అది నిజంగా చచ్చింది, తనకు ప్రియమైనది చచ్చింది. గట్టిగా అరిచాడు, తప్పేముంది దాంట్లో? కుంజర అన్నాడు కదా. ధర్మరాజు చేసింది సరేనే, ఆయన తాపత్రయం ఆయనకి అన్నాడు, అంతే. అంటూనే ఈయన ఏం చేశాడు? అశ్వత్థామ లేకపోతే నేను ఉండలేను, అస్త్రాలు వదిలేశాడు. ఎవడిని వదలమని చెప్పారు? భీముడు వెళ్ళి చెప్పాడు కదా. భీముడిని మాట నమ్మాడా? అప్పుడు పోతావా లేదా అన్నాడు. సరేనా? అదే నియమంలో ఉండాలి కదా. భీముడు చెప్పింది ధర్మరాజుకు తెలియదు పాపం. భీముడు చెప్పిన తర్వాత నువ్వు అస్త్రాలు వదలలేదు, నువ్వు నమ్మలేదు. ఏమన్నావు అప్పుడు? నువ్వు అంత అబద్ధాలు చెప్తావా అని భీముడిని అదరగొట్టావు ఒక బాణంతో. ఇది తెలియదు జరిగినటువంటిది. అదే ఒక చిన్న ఇల్లు, అది మైళ్ళు తరబడి ఉంటుంది. విశాలమైనటువంటి భూమి అది. ఎక్కడేం జరుగుతుందో తెలీదు. మన ఇంట్లోనే పైన ఏం జరుగుతుందో తెలీదు. ఒక్కో పర్యం ఒక మూలలో ఏం జరిగేది తెలీదు. అది అనుకున్నప్పుడు ధర్మరాజుకు కూడా అనిపించింది, ఏమని, నిజంగా ఆ అశ్వత్థామ అనేటువంటిది ఒక ఏనుగు చచ్చిపోయిందని అని గట్టిగా చెప్పాడు. పాపం
అశ్వత్థామ హత అని చెప్పి గట్టిగా తప్పేం లేదు దాంట్లో. కుంజర కూడా అన్నాడు. కానీ ఇక్కడ తండ్రి కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. నా తండ్రి వీరలోకానికి వెళ్ళాడు, ఇంకేమి వీరలోకానికి వెళ్ళాడు కదా, ఇందులో సందేహం లేదు. అలా మరణించిన వాడి కోసం దుఃఖించవలసిన పని లేదు, నిజమే కదా. ధర్మంగా వ్యవహరిస్తుండగా సకల సైన్యాలు చూస్తూ ఉండగా ఆయన జుట్టును పట్టుకున్నారు అన్న విషయమే నా మర్మాలను ఛేదించి వేస్తుంది. అది ఉండొచ్చు, అది నువ్వు చెప్పుకో కావాలంటే. ఎందుకంటే ఇద్దరూ చెప్తున్నారు కదా పట్టుకోవద్దు అని. ఆయన దృష్టోద్యముడి పట్టుకున్నాడు కదా, జుట్టు పట్టుకొని ఎడమ చేత్తో జుట్టు పట్టుకొని నరికాడు. అది తప్పు కదా, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఎప్పుడు అస్త్రాలు వదిలేసిన సన్యాసత్వం అయిన తర్వాత ఇంక మళ్ళీ తీసుకునే వ్యవహారమే లేదు కదా ఆయనకి. ధర్మంగా ఉన్నాడు కదా ఆయన. నువ్వే అంటున్నావు ధర్మంగా ఉన్నాడని. ఒకవేళ నువ్వు బతికి ఎదురుగా నువ్వు వచ్చాను అనుకో, అబద్ధం చెప్పారని మళ్ళీ తీసుకుంటే అస్త్రం, ఇదంతా మాయ, జరగాల్సిందే. అందుకని ఇది ఇప్పుడేం చేస్తున్నాడు, దీని మీద పెట్టాడు. ఇప్పుడు అదే నా మనస్సును తీవ్రంగా బాధ పెడుతుంది. మీ నాన్నేమి ధర్మాత్ముడు అనుకోవద్దు నువ్వు. దృష్టోద్యముడితో ఎందుకు శత్రుత్వం చేసుకున్నాడు పని లేక? బ్రాహ్మడికి రాజ్యమే లేడే, గెలిచాడు కదా. అర్జునుడు గెలిచి ఇచ్చాడు కదా రాజ్యాన్ని దృష్టోద్యముడి మీద. సగం రాజ్యం నువ్వే తీసుకున్నావు కదా, ఇంకేం మరి. మీ నాన్న తీసుకున్నాడు కదా. ఇక్కడెక్కడ ధర్మము చ్యుతి అయ్యింది అని మాత్రం నేను చెప్పను, నాకు ఇష్టం లేదు. కరెక్ట్గానే ఉంది ఇది. అంటే నా వంటి వాడు బ్రతికి ఉండగా నా తండ్రి జుట్టు పట్టుకున్నారు అంటే ఇక మామూలు తండ్రులు పుత్రాభిలాషను ఎందుకు కలిగి ఉంటారు? పుత్రుడు కావాలి ఎందుకు కోరుకుంటారు? కోరుకోరు కదా. కనుక పుత్రుడిగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను. ఓకే, నీదంతా బాగుంది, నువ్వు చెప్పిందంతా బాగుంది. లోకులు కామం, కోపం, సంతోషం, అజ్ఞానం, చిన్నతనం వల్ల కానీ అధర్మ కార్యాలు చేస్తారు, నిజమే. పురుషులను అవమానిస్తారు. అలాగే దృష్టోద్యుమ్నుడు నన్ను అవమానించాడు. చిన్నపిల్లవాడు అనుకో, పోన్లే ఏం చేస్తావు. నన్ను లెక్క చేయలేదు, గొప్ప అధర్మ కార్యాన్ని చేశాడు. ఉండవచ్చు, శత్రువు కదా ఆయనకు. అదంతా అప్పుడు ధర్మం అధర్మం ఉండవు. ఇది నిజం. దృష్టోద్యుమ్నుడు చేసిన ఈ పాపానికి అతడు అతి ఘోరమైన పరిణామాన్ని తప్పకుండా చూస్తాడు. అది నీ ప్రతిజ్ఞ. ఆ ధర్మరాజు అబద్ధం చెప్పి, ఎక్కడ చెప్పాడు అబద్ధం? ధర్మరాజు అబద్ధం చెప్పి చెయ్యకూడని పని చేసి మోసంతో నా తండ్రి యొక్క అస్త్ర సన్యాసానికి కారణమయ్యాడు. అవును కదా. మీ నాయన కూడా ఆయాసపడ్డాడు, అన్ని బాణాలు గుచ్చుకున్నాయి, కింద పడ్డాడు, మూర్చిపోయాడు. పర్వాలేదు, ఈరోజు భూమి ఆ ధర్మరాజు యొక్క రక్తాన్ని త్రాగుతుంది. బాగా చెప్పుకో, ధర్మరాజు చెప్పింది మాత్రం తప్పు అనకూడదు. ఓ కురురాజా, నేను ఒట్టు పెడుతున్నాను, సత్యం మీద నేను చేసిన యజ్ఞయాగాల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. పాంచాలులను అందరినీ చంపకుండా నేను జీవించి ఉండను. పాంచాలులను చంపటానికి అన్ని ఉపాయాలతో ప్రయత్నిస్తాను. అది ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాడు. ఎప్పుడో తీర్చుకుంటాడు. పాప పని చేసిన దృష్టద్యుమ్నుణ్ణి యుద్ధభూమిలో మృదు దారుణ కర్మలలో ఏదో ఒకటి చేసి నేను చంపుతాను. సరే, ఓ కురువంశీయ, పాంచాలులను చంపిన తర్వాత నేను శాంతిస్తాను. పుత్రులు పుడితే వారు ఇహలోక పరలోకాల్లో కలిగే మహాభయం నుండి రక్షిస్తారు అనే ఆశతో జనులు పుత్రులను కోరుకుంటూ ఉంటారు. ఆ విధంగా నేను చేయవలసిన పని చేసి పుత్రధర్మాన్ని నెరవేరుస్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.